నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వారు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు విద్యార్థి సంఘాలతో కలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తపరిచి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వడ్లనందు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కస్ నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సిని వాయిదా వేసి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా ఎగ్జామ్స్ ఉద్యోగాలు 2,000 ఇస్తామని చెప్పి తమ్ముడు కొంచెం వివేకానంద కొంచెం మీ ప్రకారం ఎన్ని ఎగ్జామ్స్ అయినాయి, నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి అప్పుడే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మెమరాండం ఉందా ఉన్నది. అదేవిధంగా ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక బస్సు తప్ప మిగతా ఏ గ్యారంటీలు కూడా అమలు చేయలేదు. అందులో ఉన్నటువంటి 13 అంశాల్లో ఒక్క అంశం మాత్రమే అమలు చేసినాం. మిగతా 12 అంశాలు కూడా ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలి. అమలు చేసేంత వరకు నీకు బీజేపీ పార్టీ కానీ బీజేవైఎం పార్టీ అన్ని రకాలుగా నిన్ను ఎక్కడెక్కడ అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడికి త్వరలోనే ఎవరు వచ్చినా సరే, స్పీకర్ గాని, మంత్రులు గాని, విప్పులు గాని ఎవరు వచ్చినా సరే అందరినీ అడ్డుకుంటాం. ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం మేము అండగా నిలబడతామని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందో మనం అందరం చూస్తున్నాం. ఖచ్చితంగా మన బీజేవైఎం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే 100 రోజుల్లో ఖచ్చితంగా మేము అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తామని మీరు ఏ విధంగా చెప్పారు, ఇచ్చిన మాటను మీరు తప్పుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేదా ఖచ్చితంగా వెంటనే 1 రోజుల లోపల నువ్వు జాబ్ క్యాలెండర్ నువ్వు ఏదైతే ప్రకటించినావో అది చేయాలి. ఖచ్చితంగా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రియాంక గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మీటింగ్ పెట్టిండు, నిరుద్యోగులకు 4,000 ఇస్తామని చెప్పిండు, అది మాట తప్పిండు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం 1:50 ప్రకారం ఉంటే లేదు 1:100 ప్రకారం ఉండాలని ఆ రోజు మీరు ధర్నాలు చేసి నిరుద్యోగులకు సపోర్ట్ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి నీతి అధికారం రాగానే మదం ఎక్కి మీకు ఆ విషయం మీకు గుర్తుకు రావట్లేదు అని మేము మీకు ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఏ విధంగా అయితే గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు మళ్ళీ కొత్తగా టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు జరపాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక ఎగ్జామ్ కు ఇంకో ఎగ్జామ్ కు కాల పరిమితి అనేది కనీసము 45 రోజుల నుంచి 2 నెలలు కనీసము ఆ కాల పరిమితి ఉండాలి. ఒకే విద్యార్థి వివిధ రకాలైనటువంటి పరీక్షలను అటెంప్ట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఆ రకమైనటువంటి పని చేయట్లేదు. నిరుద్యోగులు ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఈరోజు కొన్ని 10 సంవత్సరాల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచింది. అదేవిధంగా నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చి ఈ రోజు నిరుద్యోగులకు మీరు ఈ రోజు నిజంగా వాళ్ళకందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు నిజంగా హైదరాబాద్ లో అశోక్ నగర్ కూడా రాహుల్ గాంధీని తీసుకొచ్చి మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ నిరుద్యోగులందరూ మీ అందరికీ జాబులు ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా మీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. దానితో పాటు మీ 5 లక్షల క్రెడిట్ కార్డు కూడా మీకు అందరికీ ఇస్తాం. ఖచ్చితంగా మీరు కోచింగ్ ఖర్చు కూడా మేమంతా భరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు మాట తప్పుతున్నటువంటి దగుల్బాజీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రోజు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసుకుని ఢిల్లీలో ఉంటున్నావు. గల్లీ పాలిటిక్స్ వదిలేసి ఈ రోజు ఢిల్లీ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నీకు ఇది తగదు. నీకు వికారాబాద్ జిల్లా నుంచే నేను బొంద పెడతాం. ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చాలి.